పోలీస్ వ్యవస్థ అనేది ఐ అపీల్ టు ద డీజీపీ ఆఫ్ పోలీస్ అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఒకప్పుడు అని ఆ రోజు మాకు అన్యాయం చేశారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి వారిల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఈరోజు రిక్రూట్ చేసి ఈరోజు రేవంత్ అన్న వాళ్ళకి పెద్దపీట వేసినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కూడా తోటి మహిళలని. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి వస్తే వాళ్ళు మా కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తారో అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలాగా ఉండిపోమని చెప్పండి. పోలీసు వాళ్ళ బట్టలు ఎందుకు మరి? ఇప్పుడు మా లోపలికి వచ్చి మమ్మల్ని ఇచ్చి మా బట్టలు చింపడం అది ఎంతవరకు కరెక్టు? పోలీసింగ్ చెయ్యండి, కానీ మీ నామ్స్ ప్రకారం చేయండి. యు గో అవుట్ ఆఫ్ ద బ్యారికేడ్ అండ్ స్టే. లోపల ఉండి మమ్మల్ని పీకడం, మమ్మల్ని ఇచ్చడం అది గొప్పతనం కాదని చెప్తా. కాబట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఆనంద్ గారికి నేను అప్పీల్ చేస్తున్నాను, వీళ్ళకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మరి ఆ ఏసీపీ గారు, ఇక్కడ అడిషనల్ డీసీపీ గారు మరి వీళ్ళందరూ చూస్తున్నారు. ఇదంతా కూడా చాలా దరిద్రమైన చర్య అని నేను అనుకుంటాను. ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయండి. మేము మా నామ్స్లో మేము ధర్నా చేస్తున్నాం, కానీ పార్టీ ఆఫీస్లోకి వాళ్ళు రావడం తప్పు అని నేను అంటున్నాను. పార్టీ ఆఫీస్లోకి వచ్చి మా బట్టలు చింపడం అనేది నేను ఖండిస్తున్నాను. మేడం, ఇప్పుడు మీరు మీ యొక్క డిమాండ్స్ ఉన్నాయి కదా, మీ యొక్క డిమాండ్స్ కనుక పట్టించుకోకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా, దేశవ్యాప్తంగా కూడా ఉండబోయే అవకాశం ఉంది? దేశవ్యాప్తంగా ఆల్రెడీ మొన్న చేసి వచ్చాం. మేము పార్లమెంట్ ముట్టడికి వెళ్ళాం, జంతర్ మంతర్ దగ్గర మా ఆల్ ఇండియా అధ్యక్షురాలు నేతృత్వంలో చేశాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పటికి ఇది కాదు, ఇది ఉత్త ఆరంభం చేసినాం. 100% బీజేపీ ఆఫీస్ ముట్టడి చేస్తాం. వాళ్ళు బయటకు వచ్చి మాకు జవాబు చెప్పాలా, చేపిస్తాం సుంతమ్మా అని చెప్పాలి. నేను కూడా చెల్లెనే, రఘునందన్కి చెల్లెనే, బండి సంజయ్కి చెల్లెనే, కిషన్ రెడ్డికి చెల్లెనే, అందరికీ చెల్లెనే, రేవంత్ అన్నకి చెల్లెనే, అందరికి చెల్లెనే. దేశంలో చెల్లెనే అయినప్పుడు ఖచ్చితంగా మేము అడగడంలో తప్పేముంది? మేము డిమాండ్ చేస్తున్నాం, పాస్ చేసిన బిల్లు అమల్లోకి తీసుకురమ్మని చెప్పి ప్రధానమంత్రికి చెప్పండి. చేతగాని చెమటదద్దమ్మలాగా ఎందుకు కూర్చుంటున్నారు? ఫుల్ మీకు మొత్తం కూడా లోక్సభలో రాజ్యసభలో 2 ప్లేస్లలో మీకు ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు దాన్ని అమలు చేయడానికి మీకు ఏ మఠం వస్తుందో, అంటే మోదీకి మహిళల పైన ఎంతో చిత్తశుద్ధి ఉందో అది కనిపిస్తుంది. ఎప్పుడు మహిళలను మోసం చేశారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, మోసం చేశారు. ఎక్కడ కూడా బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నారు, ఎక్కడ కూడా మాకు న్యాయం చేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. పోలీస్ వ్యవస్థ అనేది ఐ అపీల్ టు ద డీజీపీ ఆఫ్ పోలీస్ అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఒకప్పుడు అని ఆ రోజు మాకు అన్యాయం చేశారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి వారిల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఈరోజు రిక్రూట్ చేసి ఈరోజు రేవంత్ అన్న వాళ్ళకి పెద్దపీట వేసినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కూడా తోటి మహిళలని. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి వస్తే వాళ్ళు మా కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తారో అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలాగా ఉండిపోమని చెప్పండి. పోలీసు వాళ్ళ బట్టలు ఎందుకు మరి? ఇప్పుడు మా లోపలికి వచ్చి మమ్మల్ని ఇచ్చి మా బట్టలు చింపడం అది ఎంతవరకు కరెక్టు? పోలీసింగ్ చెయ్యండి, కానీ మీ నామ్స్ ప్రకారం చేయండి. యు గో అవుట్ ఆఫ్ ద బ్యారికేడ్ అండ్ స్టే. లోపల ఉండి మమ్మల్ని పీకడం, మమ్మల్ని ఇచ్చడం అది గొప్పతనం కాదని చెప్తా. కాబట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఆనంద్ గారికి నేను అప్పీల్ చేస్తున్నాను, వీళ్ళకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మరి ఆ ఏసీపీ గారు, ఇక్కడ అడిషనల్ డీసీపీ గారు మరి వీళ్ళందరూ చూస్తున్నారు. ఇదంతా కూడా చాలా దరిద్రమైన చర్య అని నేను అనుకుంటాను. ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయండి. మేము మా నామ్స్లో మేము ధర్నా చేస్తున్నాం, కానీ పార్టీ ఆఫీస్లోకి వాళ్ళు రావడం తప్పు అని నేను అంటున్నాను. పార్టీ ఆఫీస్లోకి వచ్చి మా బట్టలు చింపడం అనేది నేను ఖండిస్తున్నాను. మేడం, ఇప్పుడు మీరు మీ యొక్క డిమాండ్స్ ఉన్నాయి కదా, మీ యొక్క డిమాండ్స్ కనుక పట్టించుకోకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా, దేశవ్యాప్తంగా కూడా ఉండబోయే అవకాశం ఉంది? దేశవ్యాప్తంగా ఆల్రెడీ మొన్న చేసి వచ్చాం. మేము పార్లమెంట్ ముట్టడికి వెళ్ళాం, జంతర్ మంతర్ దగ్గర మా ఆల్ ఇండియా అధ్యక్షురాలు నేతృత్వంలో చేశాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పటికి ఇది కాదు, ఇది ఉత్త ఆరంభం చేసినాం. 100% బీజేపీ ఆఫీస్ ముట్టడి చేస్తాం. వాళ్ళు బయటకు వచ్చి మాకు జవాబు చెప్పాలా, చేపిస్తాం సుంతమ్మా అని చెప్పాలి. నేను కూడా చెల్లెనే, రఘునందన్కి చెల్లెనే, బండి సంజయ్కి చెల్లెనే, కిషన్ రెడ్డికి చెల్లెనే, అందరికీ చెల్లెనే, రేవంత్ అన్నకి చెల్లెనే, అందరికి చెల్లెనే. దేశంలో చెల్లెనే అయినప్పుడు ఖచ్చితంగా మేము అడగడంలో తప్పేముంది? మేము డిమాండ్ చేస్తున్నాం, పాస్ చేసిన బిల్లు అమల్లోకి తీసుకురమ్మని చెప్పి ప్రధానమంత్రికి చెప్పండి. చేతగాని చెమటదద్దమ్మలాగా ఎందుకు కూర్చుంటున్నారు? ఫుల్ మీకు మొత్తం కూడా లోక్సభలో రాజ్యసభలో 2 ప్లేస్లలో మీకు ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు దాన్ని అమలు చేయడానికి మీకు ఏ మఠం వస్తుందో, అంటే మోదీకి మహిళల పైన ఎంతో చిత్తశుద్ధి ఉందో అది కనిపిస్తుంది. ఎప్పుడు మహిళలను మోసం చేశారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, మోసం చేశారు. ఎక్కడ కూడా బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నారు, ఎక్కడ కూడా మాకు న్యాయం చేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు.